ఇక బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన ముందుగా చట్టం చదవాలన్నారు. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదని, బీసీల మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. మోసం చేసి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ కూడా డెడికేషన్తో అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. ఈరోజు యూత్ డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నాను. మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను. బీసీ డిక్లరేషన్ ఏమైంది? 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఈరోజు అవేమీ చేయకుండా ఈరోజు ఢిల్లీ బాట పట్టి స్థాయికి మించి విమర్శలు చేస్తూ పరిపాలన దృష్టి పెట్టకుండా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా ఈరోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము, నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ 18 నెలలలో తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. చట్టం మొత్తం దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10 వచ్చింది ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను. ముస్లింకి లేనే లేదు. ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు. చట్టం చదవమని చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10 వచ్చింది ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను. ముస్లింకి లేనే లేదు. ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు.